బిఎంఆర్ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలయ్యింది? తాండూరు ప్రజలకు నేను నాయకున్నే కానీ ప్రత్యేకంగా సేవకున్ని అని మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాడు? తాండూరు యువకులకు, నిరుద్యోగులకు వారికి ఉపాధి కల్పించాలనే దృష్టి ఎందుకు మళ్లించాడు? తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా తెలంగాణలో ఎన్నవది? అంతకుముందు ఎవరు నిర్వహించారు? తాండూరు నియోజకవర్గంలో బుయ్యని మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి? అదేవిధంగా ఎన్ని వేకెన్సీలు చూయించారు? మరి నిరుద్యోగులు ఎంతమంది హాజరయ్యారు? అదేవిధంగా హాజరైన కంపెనీలు ఎంతమందిని తీసుకున్నారు? ఈ పై విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సిందే. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఇంకొక అంశం మీద, అసలు నేను తెచ్చేటటువంటి అంశం మామూలుగా ఉండదు, అందరికీ తెలుసు. ఇక విషయం ఏంటంటే, ఒక సాధారణ యువకుడు కానీ ఒక యువతి కానీ తనకు ఒక ఉద్యోగం కావాలంటే అది ప్రైవేట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వపరమైన కావచ్చు, ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు అందరికీ తెలుసు. సాధారణంగా ఒక హైదరాబాద్ వెళ్ళి ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కానీ లేదంటే ఒక సంస్థలా కానీ వెళ్ళి ఫస్ట్ తన యొక్క రిజ్యూమ్ తయారు చేసి, అదేవిధంగా దానికి ఒక పాస్పోర్ట్ అతికిచ్చి, దానికి ఒక జిరాక్స్ సెట్లు పెట్టి అవన్నీ తీసుకుపోయి ఒక కంపెనీ లేదా ఒక సంస్థ కానీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళొక ఇంటర్వ్యూ పెట్టడం, వీళ్ళు సెలెక్టా కాదా అని కొంత టైం తీసుకోవడం, ఒక 2 రోజులు హైదరాబాద్లో ఉండాలి. అంతకంటే ముందు హైదరాబాద్ వెళ్ళాలంటే మనం ఒక బస్కి వెళ్ళాలి, ఒక రాత్రి అక్కడ ఉండాలి పట్నంలో, మళ్ళీ పొద్దున్నే లేవాలి, టిఫిన్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇది పద్ధతి ఒక జాబ్ రావాలంటే. అదేవిధంగా జాబ్ రావడానికి మనకు ఒక ఎడ్యుకేషన్ కూడా అవసరం కదా. మనం ఏం చదువుకున్నాం, ఆ అర్హతను బట్టి కూడా మనం ఆ కంపెనీకి అప్లై చేసుకోవాలి. ఇది వ్యవస్థ. మనం అంటే ఒక యువకునికి కానీ ఒక యువతికి కానీ జాబ్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల దగ్గరికి, అధికారుల దగ్గరికి లేదా ఆఫీసర్ దగ్గరికి రిజ్యూమ్ ఇచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని మనం ప్రత్యేకంగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన వికారాబాద్ జిల్లాలో మన తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి గారు మనం అక్కడికి వెళ్ళకుండా పట్నంలో ఉండేటటువంటి దాదాపు 53 కంపెనీలతో మాట్లాడి తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో 53 కంపెనీలను తీసుకొచ్చి ఒక దగ్గర వినాయక కన్వెన్షన్ అని అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పెట్టి కంపెనీలందరినీ అక్కడ కూర్చోబెట్టి మన నిరుద్యోగులను అందరినీ పిలిపియడం జరిగింది. నా నియోజకవర్గం డెవలప్ కావాలంటే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో 53 కంపెనీలను తెచ్చి అక్కడ పెట్టి నిరుద్యోగులను అందరినీ పిలిపించి అక్కడ ఒక పద్ధతి ప్రకారం, సిస్టమేటిక్ ప్రకారం 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ ఇంకా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళనందరినీ అవకాశం కల్పించాడు బుయ్యన్ మనోహర్ రెడ్డి గారు. ఇది చాలా మంచి అవకాశం. దాదాపు 10,000 ఉద్యోగాలకు అవకాశాన్ని కల్పించాడు. 53 కంపెనీలు రావడం జరిగింది. దాదాపు 2,000 నుంచి 6,000 మంది నిరుద్యోగులు హాజరు కావడం జరిగింది. అక్కడ ఒక సిస్టమ్, ఫస్ట్ కౌంటర్లో ఎన్రోల్మెంట్, అక్కడ వచ్చినటువంటి నిరుద్యోగులకు హెల్త్ ప్రాబ్లం కాకుండా అక్కడ హెల్త్ క్యాంప్, వాటర్ ప్రాబ్లం రాకుండా వాటర్ సంబంధించినటువంటి ఒక ప్లేస్, ఆకలి అయితే ఉదయం టిఫిన్ చేసుకునే అవకాశం, మధ్యాహ్నం లంచ్, లేట్ అయితే కూడా డిన్నర్కు రెడీ చేశారు బుయ్యన్ మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఒక కంపెనీ ప్రత్యేకంగా సహకారం తీసుకున్నాడు ఈజీఎంఎం ద్వారా. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి మనోహర్ రెడ్డి గారు నిరుద్యోగులపైన ప్రత్యేకంగా అవకాశం
అంటే వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. సో నేను అనుకుంటా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, ఒక ఎమ్మెల్యే తన బాధ్యత ఏందండి? ప్రజలను చూసుకోవడం, ప్రభుత్వం ఇచ్చే పథకాలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పడం. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా ప్రత్యేకంగా దృష్టి సాధించి వారిపైన కొన్ని కంపెనీలను తేవడం, ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి యువత కూడా మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎదగాలంటే ఏం చేయాలనే కూడా ఒక సలహా. అదేవిధంగా అధికారులు, వచ్చినటువంటి అధికారులు కూడా ప్రతి ఒక్కరికి తమ సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మన కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు వారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా డిఎస్పి, ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పి గారు, అక్కడ లోకల్ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా డిఆర్డిఏ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి తన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక తపన, కసి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు అంటే బుయ్యని మనోహర్ రెడ్డి గారు. కాబట్టి తను కూడా అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే కావడం జరిగిందని తన యొక్క మాటల ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో నన్ను ఎమ్మెల్యేను చేసినందుకు ఖచ్చితంగా ఈ తాండూరు ప్రజలకు నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఖచ్చితంగా మీ నియోజకవర్గం, నా నియోజకవర్గం డెవలప్ చేయడానికి మీకందరికీ అందుబాటులో ఉంటూ నేను ఒక నాయకునే కాదు, మీకందరికీ సేవకునిగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకుని మనం మరీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బుహని మనోహర్ రెడ్డి గారికి మరొకసారి మా S3 టీవీ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా మంచి మంచి అవకాశాలు మీ తాండూరు ప్రజలకు కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ సురేష్ మోత్కూర్. వచ్చినందుకు గౌరవ పెద్దలు మన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ మెంబర్ రమేష్ గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి, వేదికమైనటువంటి రవిగౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, మురళి గారికి, విక్రమ్ గారికి, అభిలాల గారికి, శ్రీనివాస్ గారికి, స్వప్న పర్మల్ గారికి, అంజనా గారికి, దారాసి గారికి, మాధవరెడ్డి గారికి, సురేందర్ గారికి, శ్రీధర్ గారికి, కృష్ణ గారికి, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు ఇవన్నీ కూడా కంపెనీస్ రావడానికి సహకరించినటువంటి కృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పిన వెంబడే జిల్లా అధికారులను అందరినీ కూడా పిలిపించి కలెక్టర్ ఆఫీస్లో నేను మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా ఎంపీడీఓలను కానివ్వండి, ఎంపీఓలను కానివ్వండి, సెక్రటరీస్ని కానివ్వండి, మండలి ఏపీఎస్ని వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసి డెప్త్ లెవెల్కి పోవాలా, వాళ్ళు ఏ విధంగా మీరు స్టాఫ్గా కంపెనీస్ వాళ్ళకు కోఆపరేట్ చేయాలని చెప్పి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి పంపించినందుకు కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కన్వెన్షన్ కూడా అడిగిన వెంబడే విఠల్ నాయక్ గారు నేను కూడా ఖచ్చితంగా జాబ్ మేళలో నా పాత్ర కూడా ఉండాలి, నేను కూడా డబ్బులు లేకుండా ఈ కన్వెన్షన్ ఇస్తానని చెప్పినందుకు ఈ వేదిక తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ ఎక్కడ కూడా మనది ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఇంత బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో యువకులకు అందరికీ కూడా తెలియజేసి ఇక్కడ తీసుకొచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన యశ్వ భయంకర్ గారు కూడా నిన్ననే చెప్పిన వెంబడే నా జన్మభూమి నేను ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఒక మంచి కవరేజ్ ఉంది. మేము మా వంతు కూడా సహకారాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము కూడా గ్రౌండ్లో మా పేపర్ రూపకంగా, మా కలర్ రూపకంగా, ఎలక్ట్రానిక్ రూపకంగా ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 2 రోజుల నుంచి వర్షం పడుతున్నా వారు కూడా ఒక మంచి సహకారాలు చేసి వారు కూడా దీంట్లో అయినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ మన ఆర్గనైజేషన్స్ కూడా ఆర్యవైద్య సంఘమే కానివ్వండి, మన లింగాయత సమాజమే కానివ్వండి, మార్వాడి సమాజం కానివ్వండి, ప్రతి ఆర్గనైజేషన్స్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరి పాత్ర ఆ నిరుద్యోగులకు మా ఊళ్ళో ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాలంటీర్స్గా వారు కూడా వచ్చి ఇక్కడ వారు కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నందుకు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యువత కూడా నర్సింగ్ కానీ, అనిల్ కానివ్వండి, రాజ్కుమార్ కానివ్వండి, అందరూ పేరున చాలామంది మా యువతలమంతా కూడా 2-3 రోజుల నుంచి మంచి పని చేసుకుంటూ యువతని ప్రోత్సహించుకుంటూ వారిని చేతిదారి నుంచి మంచి మార్గంలోకి మళ్ళే విధంగా వారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక జాబ్ ఆపర్చునిటీస్ కల్పించేది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మరొకసారి యువతకు నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా, చాలా విలువైనది. మీరు ఉన్నటువంటి ఆపర్చునిటీ చిన్న జాబ్ పెద్ద జాబ్ కాకుండా గౌరవ ఇప్పుడే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఏదైతే చెప్పున్నారో ఇంతకుముందు నేను కూడా మీరు 1-2 సార్లు చెప్పున్నా, దయచేసి మీరు వచ్చినటువంటి జాబ్లో చేయండి. మీకు తల్లిదండ్రులకు భారం కాకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడే బాధ్యత ఉంటుంది, మీకు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. మీకు 1 year 2 years తర్వాత ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలకు పోవడానికి కూడా మీకు మంచి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఎందుకంటే ఒక ఆశావాసి కాదు, 54 స్కాలర్షిప్లు తీసుకొచ్చినామంటే దీని వెనుక చాలా మధ్య వచ్చింది. ఏదో జాబ్ మేళకు పోతూ మనం చాలామంది జాబ్ మేళలు పెడతారు, చూసినాం. ఏదో ఒకరిద్దరు పిలిచి మనం కూడా పోయినసారి మన ట్యాక్స్ కార్డు ఒకరు పిలిచినాం. ఆ రోజు చూసినాం మనం ఒక పిలుపు పిలిస్తే ఆ రోజు 400-500 మంది వచ్చారు. ఒక కంపెనీ ట్యాక్స్ కార్డు కంపెనీ వచ్చినప్పుడే 400 మంది వచ్చి దాంట్లో 130 మంది జైలు కావడం జరిగింది. ఒక కంపెనీ వాళ్ళు ఆ విధంగా ఉంటే ఇంకా పెద్ద కంపెనీలను తీసుకొస్తే మన యువతకు ఒక మంచి బంగారు భవిష్యత్తు, బంగారు పాట పిలిపించడం వల్ల ఒక ఉద్దేశంతో ఈరోజు తాండూరు ప్రజలకు ఈ జాబ్ మీద పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరి సహకారంతో మీ అందరూ ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేగా, దానికి ఎమ్మెల్యేగా గెలిచినాక అహంకారంతో కాదు, ఒక అణిగిమణిగి మనం ఒక భయం భక్తితోని ఒక నాయకుడిలాగా కాకుండా ఒక సేవకుడిలాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాబ్ మేళా చేయడం జరిగింది. కొంతమంది చూస్తాం, ఇట్లా ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఒక సర్పంచ్ అయినా సరే, ఒక ఎంపీ అయినా సరే, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజలకు జవాబుదారీతనంగా పని చేయవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన అందరిపైన ఉందనేది మనం గుర్తించుకొని అదే కాన్సెప్ట్తో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ఓటు ద్వారా మనం గెలిచినందుకు దానికి ప్రతిఫలంగా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసే బాధ్యత మనకు ఉంటుంది. ఆ పని చేయకుండా నీవు ఏదో నాకు కిరీటం వచ్చింది, నాకు పదవి వచ్చింది అహంకారానికి పోతే తప్పకుండా మళ్ళీ ఓటు ద్వారానే ఆ ప్రజలు ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆ ఓటు అనేది మనకేస్తే దాన్ని నిస్వార్థంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మనకున్నది. దాన్ని నిర్విరామం చేసుకోకుండా ప్రయత్నం మనం అందరం కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జాబ్ మీద చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా మన ముందు ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో, మీకు గతంలోనే మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పుకున్నామో ఆ సంకల్పంతోనే తాండూరుకు పట్టినటువంటి బూజులు దులుపుతామని చెప్పినాం. ఒక్కొక్కటి దులుపుకుంటూ వస్తా ఉన్నాం. రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉండి రోడ్లను కూడా దులిపినాం. ఈ రోజు ఈ రైతాంగ
రైతాంగానికి ఇరిగేషన్ వ్యవస్థ కూడా తాండూరులో అధ్వానంగా ఉండే కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, గత 30 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి నాతుల లేడు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ, రైతు కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తి, వారి సహకారంతో ఈరోజు రైతాంగానికి ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు 100 కోట్లు ఈరోజు టెండర్లు కూడా కాబోతూ ఉన్నాయి. ఇంకా త్వరలోనే పనులు కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఈ రోజు మన జుట్టుపల్లి ప్రాజెక్టు కూడా అది కూడా టెండర్లు అవుతా ఉన్నాయి. అది కూడా అది త్వరలోనే పనులు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ఖచ్చితంగా ఆ రోజు నాణ్యమైనటువంటి విద్య అందిస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 200 కోట్ల రూపాయలతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మనం ప్రారంభంగా నిర్మించుకోబోతున్నాం. ఈ రోజు ఆ రోజు చెప్పినాం ఒక మంచి వైద్యం ఇస్తామని చెప్పినాం. వైద్యం కూడా ఈరోజు కోడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్తో అనుసంధానం చేసి దీనికి నాణ్యమైనటువంటి వైద్యం కూడా తాండూరు ప్రజలకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడే కానీ మాటల మనిషి కాదు, తప్పకుండా ఏదైనా కానీ చెప్తామో చేతులతో తప్పకుండా చేసి చూపిస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన యువతకు నేను ఒకటే వాళ్ళకి అర్థం చేస్తున్నా, మీరు మంచి జాబ్ చేయండి, మీరు మంచి చిన్నది పెట్టకుండా కష్టపడి మీరు బయటికి వెళ్ళండి. ఉదాహరణ మీకు చెప్పిన అంతరం సింగర్నాయక్ గురించి చెప్పిన, జుట్టుపల్లి గిరి గురించి చెప్పిన, వాళ్ళు బయటికి వెళ్ళి ఏ విధంగా ఈరోజు బాగుపడ్డారో వారిని ఆదర్శంగా తీసుకోండి. ఒక్కటి ఈరోజు 54 కంపెనీలు వచ్చినాయంటే ఇంతకుముందు సబ్కారం గారు చెప్పినట్లు ఒక పెద్ద స్టాండర్డ్ ఐఐటి కాలేజీలో కూడా వాళ్ళకు ప్లేస్మెంట్స్ పెడితే కూడా రావు. మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని మన దగ్గరికి మన కళాకారులకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇస్తే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అడిగినప్పుడు తాండూరు టౌన్లో పెట్టాలి అన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యింది. ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉంటుంది తాండూరు. మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు క్వారీలు ఇటువంటి వాటిలో కొంత ఉంటాయి, కానీ తాండూరు పట్టణానికి పెద్ద అడ్వాంటేజ్ మనకు యాక్సెసిబిలిటీ, ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది. 10,000 ఉద్యోగాలతోటి 50 కంపెనీలు, 53 కంపెనీలు, అంతేకాకుండా 20 మంది ట్రైనింగ్ పార్ట్నర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో మేము ఈ సంవత్సరం ములుగులో నిర్వహించాము. సీతక్క గారు గౌరవ మంత్రివర్యులు వారి కాన్స్టిట్యున్సీలో నిర్వహించిన తర్వాత రెండవది పెట్టింది సార్ కాన్స్టిట్యున్సీలోనే తాండూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే ఒక్కరోజు మనం ఒక 10 కిలోల బియ్యం ఇస్తాము, అది ఒక్కరోజు ఉంటుంది, మళ్ళీ మర్నాడు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యోగం ఇస్తే ఒక కుటుంబం మొత్తం నిలబడుతుంది. అట్లాంటి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక పెద్ద అవకాశాన్ని మాకు ఈజీఎంలో ఉన్న టైప్స్ తోటి ఆ పార్ట్నర్స్ని, కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది. సార్ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి దగ్గర కూడా అడుగడుగునా ఉండి పర్యవేక్షించడంతో ఇక్కడ మీరు చూస్తున్న ఈ జాబ్ మేళా కార్యక్రమం అంతా కూడా సౌజన్యంగా జరుగుతుంది. అయితే యువతీ యువకులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ఫర్మ్లో మీరు ఒక్క చోటనే కాదు, మీకు నచ్చిన రంగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడెక్కడ ఒక దగ్గర రిజెక్షన్ వచ్చినా ఇంకొక కంపెనీలో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ హాజరవచ్చు. వెంటనే టెంపరీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఇనీషియల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ రౌండ్ కూడా పిలుస్తారు. నిరుత్సాహపడకండి. 10,000 ఉద్యోగాలు ఇక్కడ ఉన్నవాడిని చూస్తే దాదాపుగా మనకు 2,500-3,000 మంది కనిపిస్తున్నారు. కాబట్టి ఏమాత్రం మీరు చక్కగా ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా, కాన్సెప్ట్స్లో వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాల్లో రిటెన్షన్ ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ చాలా మంది ఉంటున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అక్కడ జాబ్ మేళా పెట్టి ఉద్యోగం ఇచ్చిన తర్వాత రాకపోతే కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ సిటీకి అత్యంత చేరువలో మళ్ళీ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా యువతి యువకులకు ఇది ఒక చక్కని అవకాశం. మీకు ఉద్యోగం వచ్చినట్టయితే మళ్ళీ వెంటనే మీరు ఎక్కడ ఉండాలి, వసతి కోసం వెతుక్కునే అవసరం లేకుండా ఈజీఎంఎం నుండి ట్రైనింగ్ పార్ట్నర్స్ తోటి ఎక్కడో మీ ఉద్యోగం చేసే ప్లేస్కి దగ్గరలో అకామిడేషన్ ఉచితంగా
మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఉచిత అకామిడేషన్, ఉచిత భోజన సౌకర్యం ఉద్యోగం వచ్చిన వాళ్ళకు ఈజీఎం నుండి కల్పించడం జరుగుతుంది సార్.